నమస్తే, నేను మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్. యూరప్ ఖండంలోనూ అలాగే సెంట్రల్ వెస్ట్ ఆసియాలోనూ దాదాపు సగం జనాభాని కబలించిన భయంకరమైన వ్యాధి గురించి విన్నారా? ఆ మహమ్మారి సృష్టించిన విధ్వంసం ఏమిటి? ఇంటింటా మరణ మృదంగం వినిపించి మానవాళి మనుగడకే సవాలు విసిరి అమెరికా, ఆస్ట్రేలియా లాంటి కొత్త ఖండాలను కనుగొనడానికి బీజం వేసిన ఆ మహమ్మారి ఏది? ప్రపంచ చరిత్ర గతినే మలుపు తిప్పిన ఆ నిశ్శబ్ద ప్రళయ విస్ఫోటనం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో శ్రద్ధగా వినండి. ఆసియా ఖండంలోని సింధు, మెసొపొటేమియన్, ఆఫ్రికాలోని నైలు నది, దక్షిణ అమెరికాలోని ఇంకా నాగరికతలు, ఇవన్నీ కూడా మానవాళి వర్ధిల్లిన పురాతన నాగరికతలు. అయితే ఈ పురాతన నాగరికతల గురించి ఆధునిక మానవుడికి తెలియకముందే యూరప్లో వెలసిల్లిన సామ్రాజ్యాలు, వాటి పోకడల గురించి మాత్రమే ప్రపంచానికి తెలుసు. అప్పటికి ప్రపంచం అంటే యూరప్ మరియు ఆసియా మాత్రమే, ఈ రెండు ఖండాలు మాత్రమే. 14వ శతాబ్దంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రోమన్, పోలాండ్, బైజాంటిన్ ఇలాంటి రాజ్యాలు పరిపాలిస్తుండేవి. సువిశాల ఓటమన్ ఎంపైర్ వచ్చేంత వరకు ఈ రాజ్యాలే ప్రధానంగా ఉండేవి. వాటి మధ్యనే ఆధిపత్య పోరు నడుస్తుండేది. అయితే 1346లో ఆసియా ఖండంలోని మంగోలియాను పాలించే జానీ బేగ్ అనే చక్రవర్తి పశ్చిమ రాజ్యాలపై దండయాత్రకు వచ్చాడు. కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా ఇవన్నీ జయించి సామ్రాజ్య విస్తరణలో భాగంగా క్రీమియాలోని కఫా అనే నగరాన్ని ముట్టడించాడు. అది యూరప్లోకి ఎంటర్ అయ్యేందుకు కీలకమైన ఓడరేవు పట్టణం. ఈ రెండు ఖండాల మధ్యలో ఉన్న బ్లాక్ సీ అంటే నల్ల సముద్రం, ఈ సముద్రం మీద ఈ పట్టణం ఉంటుంది. అక్కడ జరిగిన యుద్ధంలో వేలాది మంది చనిపోయారు. అయితే ఆ శవాలకు దిక్కు దివాణం లేకుండా ప్రాణభయంతో ఆ పట్టణ ప్రజలు పారిపోయారు. కొందరు నల్ల సముద్రం దాటుకుని యూరప్లోకి ప్రవేశించారు. దాడి చేసిన సైన్యంలో కూడా చాలామంది అస్వస్థులు కావడం, కొందరు చనిపోవడం జరిగింది. అంతు చిక్కని వ్యాధి ఏదో తమను కబలిస్తోందని పసిగట్టిన జానీ బేగ్ తిరిగి మంగోలియా చేరుకున్నాడు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. విపరీతమైన ఒళ్ళు నొప్పులు, జ్వరంతో మంచాన పడటం, రక్తం కక్కుకుని కొన్నాళ్ళకే చనిపోవడం జరుగుతోంది. అప్పట్లో ఏ వ్యాధి వచ్చినా ఎక్కువగా మత పెద్దల మీదనే ఆధారపడేవాళ్ళు. వాళ్ళు మందిస్తే తగ్గితే సరి, లేదంటే దేవునిదే భారం అంటూ ప్రార్థన చేసేవాళ్ళు. ఈ అంతు చిక్కని వ్యాధి ఎప్పుడైతే వైద్యానికి అందటం లేదో ఈ మత పెద్దలు సమాజాన్ని సమాధానపరిచేందుకు దేవునిపై నెపం పెట్టేవాళ్ళు. ముఖ్యంగా ఆసియా ఖండంలోని ముస్లిం మత పెద్దలు మానవాళి చేసిన పాపాల వల్ల అల్లాయే ఆగ్రహించి ఈ వ్యాధి మనపైకి పంపాడని, దీన్ని నివారించేందుకు ప్రయత్నిస్తే వారికి స్వర్గంలోకి ప్రవేశం ఉండదు అని బోధించడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఈ వ్యాధి అంతకంతకు ప్రబలుతూ పోయింది. ఇది మధ్య ఆసియా ఖండం పరిస్థితి. అయితే ఇందాక కఫా అనే పట్టణం నుంచి నల్ల సముద్రం దాటుకుని కొందరు యూరప్లోకి పారిపోయారని చెప్పుకున్నాం కదా. వాళ్ళ ద్వారా కాన్స్టాంటినోపుల్ సిటీ అంటే ఇప్పుడు ఇస్తాంబుల్ అంటాం మనం, టర్కీ రాజధాని. ఆ తర్వాత యూరప్లోని బైజాంటిన్ ప్రాంతాల్లోకి పాకింది. అక్కడి నుంచి ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఉత్తర ఆఫ్రికా ఖండంలోని అలెగ్జాండ్రియా, మొరాకో ఇలా జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికి పాకుతూ వెళ్ళింది. ఎక్కడ చూసినా శవాలే. తండ్రికి కొడుకు సాయం చేయడం లేదు, భర్తకు భార్య చేసేది లేదు. ఈ వ్యాధి సృష్టించిన బీభత్సం గురించి చెప్పాలంటే చాలా ఉంది. శవాలు పూడ్చే వాళ్ళకు విపరీతమైన డిమాండ్. అసలు పూడ్చే వాళ్ళే లేరు, వాళ్ళకు కూడా ప్రాణభయమే కదా. దీంతో సమీపంలో ఉండే నదుల్లోకి విసిరేసేవాళ్ళు శవాలను. ఆ రకంగా జలాలు కలుషితమై కొత్త కొత్త ప్రాంతాలకి వ్యాధి పాకుతూ వెళ్ళింది. నైలు నదిలో కొన్నిసార్లు కొన్ని వేల సంఖ్యలో కూడా శవాలు తేలాలని చరిత్రకారులు చెబుతుంటారు. నేటి ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రాంతాల్లోని గాజా, జెరూసలేం ఇంకా కొన్ని నగరాల్లో ప్రజలు మొత్తం ఖాళీ చేసి యూరప్ వెళ్ళే ప్రయత్నం చేసేవాళ్ళు. అనుకున్న డెస్టినేషన్ చేరకముందే ప్రాణాలు పోయేవట.
కైరో తెలుసు కదా, ఆఫ్రికా ఉత్తర భాగంలో ఉంటుంది. ఇప్పుడు ఈజిప్ట్ రాజధాని. మన బొంబాయితో పోల్చవచ్చు. ఇది అప్పట్లో ముస్లింలకు పెద్ద మత కేంద్రం. దాదాపు 50 ఏళ్ల పాటు బయట వారికి ప్రవేశం లేకపోవడంతో కొన్ని దశాబ్దాల పాటు మత బోధనలు స్తంభించిపోయాయి. ట్యునీషియా అనే రాజ్యం, దీనికి ట్యూనిస్ అనేది రాజధాని ఇప్పుడు కూడా. ఆ పక్కనే ఉన్న మొరాకో సైనికులు ఈ నగరంపైకి దాడి చేశారు అదే టైంలోనే. యుద్ధంలో ట్యూనిస్ నగరాన్ని వాళ్ళు దాదాపు చేజిక్కించుకునే లోపల ఈ వ్యాధి చుట్టుముట్టింది. దీంతో మొరాకో సైనికులు వెనుదిరిగిపోయారు. ముస్లింల పవిత్ర స్థలమైన మెక్కా కొన్ని దశాబ్దాల పాటు పూర్తిగా బోసిపోయింది. ఆనాటి ప్రజల్లో ఎంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటే, ఈ వ్యాధికి కారణం మీరు అంటే మీరు అని మతాల మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. లెప్రసీ, సోరియాసిస్ లాంటి చర్మవ్యాధులు ఉండేవారు ఎవరైనా కనిపిస్తే చాలు సామూహికంగా రాళ్లతో దాడి చేసి చంపేవాళ్ళు. జర్మనీలో యూదులకు జర్మన్లకు ఉండే జాతి వైరం గురించి తెలిసిందే కదా. యూదులే తాగునీటి బావుల్ని విషంతో కలుషితం చేస్తున్నారని అనుమానంతో యూదులపై క్రిస్టియన్లు దాడి చేసి చంపేవాళ్ళు. ఎందుకంటే యూదులు ఎక్కడైనా స్థిరపడతారు, వ్యాపారం చేసుకుని సంపాదిస్తారు, పరిశుభ్రమైన వాతావరణంలో వారు జీవిస్తారు, రిచ్ లైఫ్ వాళ్ళది. దీంతో వాళ్ళ ఆరోగ్య ప్రమాణాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. అందువల్ల ఈ వ్యాధి ప్రభావం యూదులపై కొంచెం తక్కువగా ఉండింది. ఇది కూడా క్రిస్టియన్ల అనుమానాలకు కారణమైంది. స్ట్రాస్బెర్గ్ అనే నగరంలో ఒకే రోజు 2000 మంది యూదులను ఊచకోత కోశారు. దీన్ని స్ట్రాస్బెర్గ్ మసేకిర్గా యూరప్ చరిత్ర చెబుతోంది. గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చు. యూరప్లో మొత్తం 350 చోట్ల ఇలాంటి ఊచకోతలు జరిగాయి. కైరోను, అదే ఈజిప్టు రాజధాని కైరోను ఒక సుల్తాన్ పరిపాలించేవాడు. జోసెఫ్ బైర్రన్ అనే చరిత్రకారుడు చేసిన పరిశోధనలో తేలిందేమంటే, ఈ సుల్తాన్ తన సామ్రాజ్యంలోని ముస్లిం మహిళలను బలి పశువులను చేయడం మొదలుపెట్టాడు. అది ఎలాగంటే, ఆడోళ్ళు బహిరంగ ప్రదేశాలకు రావడం వల్ల మగవాళ్ళు ఆకర్షితులై వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇది అల్లాహకు ఇష్టం లేదు. అందుకే అల్లాహ్ ఆగ్రహించి ఈ వ్యాధి ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఆడవాళ్ళు భర్తలు లేకుండా గడప దాటి బయటకు రాకూడదు. అది కూడా ముఖానికి ఆచ్ఛాదన వేసుకునే రావాలి. మన బుర్కా లాంటిది భర్తతోనే రావాలి. ఇలా ఎన్నో పరిణామాలకు ఈ వ్యాధి కారణమైంది. 1346 నుంచి 1353 వరకు, అంటే ఈ 7 ఏళ్ల కాలంలో ఈ వ్యాధి సృష్టించిన విధ్వంసం వల్ల సుమారు 5 కోట్ల మంది ప్రజలు చనిపోయారట. అంటే యూరప్ జనాభాలో దాదాపు సగం మంది మృత్యువాత పడ్డారు. ఈ వ్యాధి ఏమిటో అప్పటికి ఎవ్వరికీ అంతుపట్టలేదు. 20వ శతాబ్దం వరకు కూడా తేల్చలేకపోయారు. అందుకే దీనిని బ్లాక్ డెత్ అని చరిత్రకారులు పేరు పెట్టారు. ఇటీవల కిర్గిస్తాన్, కజకిస్తాన్ దేశాలని ప్రాంతంలో జరిగిన తవ్వకాల్లో శవాల గుట్టలు బయటపడ్డాయి. ఇవి 1340 ఆ ప్రాంతం నాటివని తేలింది. వాటికి DNA పరీక్ష చేస్తే ఎర్సినా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల చనిపోయారని, ఎలుకలను ఆశ్రయించి పరాన్నజీవులుగా బతికే ఒక రకమైన కీటకాల వల్ల ఈ వ్యాధి వచ్చిందని, ఇది ప్లేగు కన్నా భయంకరమైనదని సైంటిస్టులు నివేదించారు. కాబట్టి ఈ వ్యాధి ఈ ప్రాంతం నుంచి మొదలై వెస్ట్ ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలకు కూడా వ్యాపించి విధ్వంసం సృష్టించింది. చైనా నుంచి కూడా వ్యాపించి ఉండొచ్చని ఇంకో వాదన ఉంది. అంటే మన కరోనా కూడా మొన్న చైనా నుంచి వచ్చిందనుకున్నాం కదా, అలాగే ఇంకో వాదన కూడా ఉంది. మొత్తానికి ఈ బ్లాక్ డెత్ ఎన్నో సామాజిక మార్పులకు బీజం వేసింది. ఈ వ్యాధిని అరికట్టలేకపోవడం వల్ల తమను పాలిస్తున్న రాజులపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. ప్రజలు తిరగబడి బైజాంటిన్, పోలాండ్ తదితర రాజ్యాలను కూలగొట్టారు. ఆ తర్వాత కొత్త కొత్త రాజ్యాలు పుట్టుకొచ్చాయి. యూరప్ జనాభా మళ్ళీ మునుపటి స్థాయికి చేరేందుకు దాదాపు 300 సంవత్సరాలు పట్టిందని అంటారు. భూమండలంలో కొత్త ప్రదేశాలను కనుగొని సురక్షితమైన సెటిల్మెంట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన కూడా ఈ బ్లాక్ డెత్ వల్లనే జరిగింది. 15వ శతాబ్దంలో కొలంబస్ నాయకత్వంలో అమెరికా కనుక్కోవడం, మ్యాగిల్లన్, థామస్ కుక్ లాంటి నావికులు, అంటే తర్వాత కాలంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గ్రీన్లాండ్ ఇలాంటి కొత్త కొత్త దీవులను కనుక్కోవడం ఈ క్రమంలో జరిగిందే. వ్యాధులను అరికట్టేందుకు కొత్త మందులు, వైద్య చికిత్సలు
కనుక్కోవడానికి పరిశోధనలను ప్రోత్సహించడం కూడా ఈ బ్లాక్ డెత్ వల్లనే మొదలైంది. అలాగే మనం కోవిడ్ రోజుల్లో క్వారంటైన్ అంటే వ్యాధిగ్రస్తుల్ని ప్రత్యేక గదిలో పెట్టడం, దీని గురించి మనం చూసాము, విన్నాం కూడా. ఇది బ్లాక్ డెత్ కాలంలోనే మొదలైంది. ఏమైనా ఈ బ్లాక్ డెత్ అనేది మానవాళి చరిత్ర గతినే మార్చివేసింది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో కొత్త సబ్జెక్టుతో ఇంకో వీడియోలో కలుద్దాం. ప్రస్తుతానికి మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి.